నెల్లూరు అంబేద్కర్ భవన్ దళిత సంఘ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎంపేటి కరుణమ్మ బుజబుజ నెల్లూరుకు చెందిన మహిళని సివిల్ కేసులో నమోదు చేసి కరుణమ్మ అనే బూతులు తిడుతూ సిఐ కొట్టాడని దళిత సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. వేదాయపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దళిత సంఘాలు కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దళిత సంఘం నాయకులు పండిట్ సుబ్బయ్య, విజయ్ కుమార్, జాలరి శ్రీనివాస్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే కారణాలు, గత నెల రోజుల నుంచి ఎంబేటి కరుణమ్మ అనే ఒక దళిత మహిళ, 65 సంవత్సరాల మహిళ గురించి, ఆమెకి బుజిబుజ నెల్లూరులో స్థలం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎంబేటి కరుణమ్మకి కళాకారుల కాలనీలో 9 అంకణాల ప్లాటు ఇవ్వటం జరిగింది. ఆ ప్లాటుకు ముందు ఇంకొక ఆమె ప్లాట్ ఇచ్చినట్టు కొన్ని కాగితాలు సృష్టించి, సరే ఆ సివిల్ కేసు ఏదన్నా ఉంటే, ల్యాండ్ విషయం ఏదన్నా ఉంటే ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, ఈఆర్ఓ గారు వాళ్ళు పరిశీలించి ఎవరు పట్ట అయితే వాళ్ళకి న్యాయం చేస్తారు. కానీ ఒక దళిత మహిళ, 65 సంవత్సరాల మహిళని పోలీస్ స్టేషన్ పిలిచి కొట్టడం మనసానికి చాలా దారుణమైన విషయంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందువల్లంటే, ఏదన్నా సమస్య ఉంటే, ఆమె తప్పు చేసింటే ఆమె మీద కేసు కొట్టే అధికారం ఒక మహిళని కొట్టే అధికారం పోలీసుకి ఎక్కడా కూడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత సోమవారంలో పీజీఆర్ఎస్ లో ఆ సిఐ గారి మీద వీళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల జరిగింది. మమ్మల్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎస్పీ గారికి గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ మహిళ మీద దౌర్జన్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందువల్లంటే, అది ఇద్దరు దళితుల సమస్య కాబట్టి ఆ ల్యాండ్ విషయంలో ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఆర్ఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ స్థలం ఎవరిదైతే వాళ్ళకి ఇస్తే మాకు ఎవరికి అభ్యంతరంలా. కానీ ఆ స్థలాన్ని అడ్డం పెట్టుకొని ఒక దళిత మహిళ, ఒక వృద్ధ మహిళ, ఆమెని ఒక 65 సంవత్సరాల మహిళని కొట్టడం, హీనంగా మాట్లాడటం అది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. అందువలన యుక్తటౌన్ సిఐ గారు ఇలాంటి ఈ విషయమే కాదు, చాలా విషయాల్లో కూడా ఓన్లీ అసలు దళితులు అంటే అదేదో ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న చూపుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందువల్లంటే, దళితులు కేసు పెడితే వర్షానికి దాని మీద విషయాలను వేయాలి, మేము వాస్తవాలు కనుక్కోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తాడు. అదే దళితుల మీద వేరే వాళ్ళు కేసు పెడితే ముందు దెంకొచ్చి లోపల కూర్చోబెట్టండి, వీళ్ళు నిజంగా దొంగలు, వీళ్ళు దొంగతనం చేస్తుంటారు అనే విధంగా ఈయన దాన్ని ఊహించుకొని దళితులను అయితే ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి కూర్చోబెట్టి ఒక మహిళలను కూడా కాకుండా మహిళలను కూడా ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 10 గంటలుగా కూర్చోబెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక వాళ్ళు ఆ మహిళలు ఇక ఏం చెప్పుకోలేక, నక్కలేక, మింగలేక చాలా మంది దళిత మహిళలు మా దగ్గరకు వచ్చి చేస్తున్నాడు సిఐ గారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కనీసం నా మీద నువ్వు శత్రుత్వం అయితే పోయి అదే ఫలానా ఆమె నా ఇంట్లో దొంగతనం చేసిందంటే అది దాని మీద పూర్తి ఎంక్వైరీలా. ఓన్లీ దళితుల మీద కానీ పెడితే ఇమీడియట్ గా తీసుకొచ్చారు కూర్చోబెట్టడం, రాత్రి 10-11 దాకా వదలకుండా ఉండటం, వాళ్ళని మానసికంగా ఇబ్బందులు గురి చేయటం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా వెంగళరావు నగర్లో My name is Vijay Ambedkar Veguru, National Vice President of the All India SC ST BC and Minorities United Forum. ఈరోజు నా పక్కన కూర్చున్న తల్లి పేరు ఎంబేటి కరుణమ్మ. ఈ తల్లిది బుజిబుజి నెల్లూరు.
ఒక ఇంటి విషయమై వేదాయపాలెం సిఐ గారు అక్కడికి వెళ్ళి ఆమెకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నారు. అయ్యా, నేను గత 35 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను. ఇప్పుడు ఒక ఆమె వచ్చి అది నా ఇల్లని దౌర్జన్యం చేస్తూ ఉంది, నాకు న్యాయం చేయండి సిఐ గారిని కలిసింది. ఇక్కడ ఆమె పట్టా చూపించారు. దిస్ ఈస్ ద ఒరిజినల్ పట్టా చూపిస్తే సిఐ అంటాడు, దాన్ని ముడ్డి తుడుచుకోవడానికి పనికొస్తుందా పట్టా, మూడి తుడుచుకోవడానికి పనికొస్తుందా అని చెప్పని నీచంగా మాట్లాడి ఈ తల్లి మీద చేయి చేసుకున్నాడు సదరు సిఐ. మిస్టర్ సిఐ, యు ఆర్ ద గవర్నమెంట్ ఆఫీసర్, you are doing as a CA in that police station. You have to do the service to the people. This is the case of civil. ఈ సివిల్ కేసులో నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు? నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఉపలాటం ఏంటి? ఒకవేళ అటువైపు నుంచి కూడా మాకు ఆధారాలు ఉన్నాయి అని వస్తే ఏం చేయాలి? ఆ రెండింటిని పరిశీలించి, అమ్మా ఇది సివిల్ కేసు కాబట్టి మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడిగి ఎంఆర్ఓ గారు ఏది నిజమైన పట్టానో ఏది సృష్టించబడిందో తేల్చుకోండి అని మీరు వాళ్ళని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించాలి. అలా చేయకుండా మరి మీరే దీని గురించి చాలా శ్రద్ధ తీసుకొని మరి వాళ్ళకు న్యాయం చేయడానికి చాలా సకల విధాల ప్రయత్నాలు చేశారు, చేస్తూ ఉన్నారు. స్టిల్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఎంత తీసుకున్నావు? వాళ్ళకు న్యాయం చేద్దామని డిసైడ్ అయ్యావు. మిస్టర్ సిఐ, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ పీపుల్. యూ షుడ్ గివ్ ద జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి నువ్వు రాజు కాదు, నువ్వు నియంత్రణ కాదు. నువ్వు 2000 నుంచి నేను ఇంటి పన్ను పెట్టున్నాను. నాకు పట్టా ఉంది నా కూతురు మీద. కానీ వాళ్ళు ఏంటంటే దౌర్జన్యంగా 35 సంవత్సరాల నుంచి మేము అక్కడ కాపురం ఉంటుంటే ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి మాకు మా కూతురు ఉన్నటువంటి ఇల్లు పడిపోయిన తర్వాత 2000 నుంచి 2014 దాకా ఇంటి పన్ను కట్టించుండదు. కట్టించుంటే 2015లో తుఫాన్ వచ్చి ఆ ఇల్లు కూలిపోయింది. వాళ్ళ భర్తకి పక్షవాతం వచ్చింది. వాళ్ళ భర్త ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి ఇల్లు కట్టుకోలేక అక్కడే నివాసముగా బాడిగ ఇంట్లో ఉంటుంది. కానీ వాళ్ళు బండి ప్రవేల్ అని వాళ్ళ కుమార్తె సరోజ అనే అమ్మాయి వాళ్ళిద్దరు వచ్చి దౌర్జన్యంగా ఇది నాది స్థలం అని చెప్పి వాళ్ళు రాకుండానే వేరే వాళ్ళని పెట్టి కొట్టులేని పెట్టి అది శుభ్రం చేయి అదే లాంటి శుభ్రం చేసుకొని మేము ఇల్లు కట్టుకోవాలని దాంట్లో గలసోదంతా తోలిచ్చిన దాన్ని లెవెల్ చేసి పెట్టిన దాన్ని వాళ్ళు వచ్చి కొక్కిలేరు తీసుకొచ్చి అది చేస్తా ఉంటే మేము పోయి అడిగినందుకు మా మీద సీఏ దగ్గర కేసు పెట్టించి మమ్మల్ని పిలిపించింది. మమ్మల్ని పోయిన తర్వాత సీఏ గారు అన్నాడు, ఆమె ఎవిడెన్స్ తెచ్చింది, ఇదేంటంటే రికార్డు పరంగా తెచ్చింది, మీరు తెచ్చింది డూప్లికేట్, ఈ దొంగవి అని చెప్పి సీఏ గారు మమ్మల్ని ఆ స్థలం కాడకపోతే మీరందరూ జైలుకి వేస్తాను. అంటే ఎవరికి పంపిస్తావు, ఎవరు లాయరు, ఎవరికి పంపిస్తావు, అవి చించి డస్ట్బిన్ లో వేయడానికి మాత్రమే, అది ఎందుకు పనికొస్తుంది అని చెప్పి అడిగి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడి, సార్ మీరే కదా సార్ చెప్పిందంటే నువ్వు నీ ఇంట్లో పని చేసేవాడిని అనుకున్నావా, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు నన్ను అని చెప్పి ఆయన వస్తే నేను మాట్లాడి చంపక మళ్ళించి చల్లను కొట్టినట్టు నన్ను ఎవరు కొట్టలేదు ఇంతవరకు సార్. నన్ను అంత ఇదిగా కొట్టి నన్ను చాలా బాధ పెట్టించారు సార్. ఆయన కొట్టినందువల్ల నేనైతే హాస్పిటల్ పాలయ్యాక వరకే నాకు అనారోగ్యం సార్, బాగలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాకు చెన్నై నుంచి చెన్నైలో దీపక్ వచ్చిన దాని దగ్గర ఎగ్మూర్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను. నెలకి పోయి చెకప్ చేయించుకుంటా ఉన్నాను సార్. నేను అట్లాంటి దాన్ని నన్ను చేసుకొని కొట్టి నన్ను అసభ్యకరంగా మాట్లాడి వాడికి న్యాయం చేద్దాం చెప్పే తీసుకోకుండా మమ్మల్ని తండ్రి ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు మాకు న్యాయం చేయకొట్టాలని పెద్దవాళ్ళని కానీ చూడుకోకుండా నన్ను కొట్టినందుకు సార్ గారు నన్ను ఆయన ఏంటంటే సారీ చెప్పాలి అసలు నాకు
ఎందుకంటే నువ్వు వాళ్ళకంటే తల్లి ఉండేది కదా, అంతగా అంత వయసు కలిగినటువంటి వృద్ధులను బాగలేని దాన్ని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి దాన్ని నన్ను కొట్టడం ఎంతవరకు న్యాయము? న్యాయమూర్తిలో మమ్మల్ని నియమించి వాళ్ళని నివర్తించి మాకు న్యాయం చేకూర్చాలని మా పిల్లలకి మేమందరికీ మనవి చేస్తున్నాము. లాంగ్వేజ్ మార్చుకోండి. మరి ఎప్పుడు మీకు ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం